అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. మనం చూడొచ్చు కర్నూలు నగరంలోని ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రం దగ్గర ఇప్పుడే ఏదైతే ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని మాక్ పోలింగ్ కు ప్రిపేర్ చేస్తున్నారు. మరోవైపు ఇదైతే చాలా ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా ఏజెంట్లు ఇప్పుడిప్పుడే ఇంకా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్య చేపట్టారు. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఫ్యాక్షన్ గ్రామాల్లో, కప్పట్రాల, పత్తికొండ నియోజకవర్గంలో మరికొన్ని ఇలా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మెయిన్గా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో అయితే లోకల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా అదనంగా అక్కడ అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే కవ్వింపు చర్యలకు కానీ అల్లర్లకు పాల్పడితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఏదైతే పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాలో మొత్తం 20,54,563 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 10,13,794 మంది ఉంటే మహిళలు 10,40,551 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ వచ్చేసి 313 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,204 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. కర్నూలు పార్లమెంటుకు 8 మంది, అదేవిధంగా కర్నూలు పార్లమెంటు, అదేవిధంగా 8 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 121 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. మొత్తం 4,000 మంది పోలీసులతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఇక నంద్యాల జిల్లాలో కూడా చాలా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచిగూడల్లో గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలను దృష్టి పెట్టుకుని ఈసారి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. నంద్యాల జిల్లాలో మొత్తం 13,89,307 మంది కూడా ఏదైతే ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 1,711 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని 1,711 పోలింగ్ కేంద్రాలకు గాను 1,350 పోలింగ్ కేంద్రాలు మాత్రమే వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. పోలింగ్ విధుల్లో దాదాపు 10,226 మంది కూడా సిబ్బంది పాల్గొంటున్నటువంటి పరిస్థితి. నంద్యాల పార్లమెంటుకు 31 మంది, అదేవిధంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా 126 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా క్యూ లైన్ కవర్ అయ్యేలా షామేనాలు, మంచినీరు వసతి, అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాలలో కూడా దివ్యాంగుల కోసం వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా దాదాపు 16,800 మంది కూడా సిబ్బంది ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి. జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి 455 పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలికాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతి సున్నితమైన 403 పోలింగ్ కేంద్రాల్లో కూడా 330 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించి ప్రతి సన్నివేశాన్ని కూడా చిత్రీకరించేలా జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎవరైనా కానీ కవ్వింపు చర్యలకు పాల్పడి పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా జిల్లా